బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని స్పష్టం చేశారు. పేదరికం నిర్మూలనే లక్ష్యంగా అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అర్బన్ ఎలక్షన్స్ లో 33.33% రిజర్వేషన్స్ బలహీన వర్గాలకి కల్పించాలని చెప్పేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం నిజంగా బలహీన వర్గాలకి మేలు చేసే నిర్ణయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే ముఖ్యమంత్రి గారు 1995లో ఆనాడు బలహీన వర్గాలకి 34% చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు కావటం ఇది నిజంగా యాదృశ్చికం కాదు. అది నిజంగా బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను 1995 నుంచి కూడా 2019 వరకు 34% రిజర్వేషన్ పొందిన బలహీన వర్గాలు, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాన్ని కోల్పోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 24%కో ఎంతకో దానికి ఒక కారణం చెప్పారు, కోర్టు తిరస్కరించిందని చెప్పేసి. నిజంగా బలహీన వర్గాల మీద ప్రేమ ఉన్నట్లయితే, బలహీన వర్గాల అభ్యున్నతి కాంక్షించే వ్యక్తి కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉంటే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి దానికోసం పోరాటం చేసి అది సాధించడానికి కృషి చేసేవారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అర్బన్ ఎలక్షన్స్ లో 33.33% రిజర్వేషన్స్ బలహీన వర్గాలకి కల్పించాలని చెప్పేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటం నిజంగా బలహీన వర్గాలకి మేలు చేసే నిర్ణయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే ముఖ్యమంత్రి గారు 1995లో ఆనాడు బలహీన వర్గాలకి 34% చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు కావటం ఇది నిజంగా యాదృశ్చికం కాదు. అది నిజంగా బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను 1995 నుంచి కూడా 2019